2 lakhsతో క్లాతింగ్ బిజినెస్ స్టార్ట్ చేయడం ఎలా, అది పాసిబులా అని చెప్పేసి ఇద్దరైతే వచ్చారు. అది కడప నుంచి, అది లాస్ట్ వీక్ బ్యాకే వచ్చారు. కానీ అప్పుడు వీడియో పెట్టడం పాసిబుల్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు పెడుతున్నా. హోల్సేల్లో చాలా మంది వచ్చి ఈ విధంగా మన లో బడ్జెట్ లో హోల్సేల్ స్టార్ట్ చేయొచ్చా అండ్ రీటైల్ స్టోర్ అనేది ప్లాన్ చేసుకోవచ్చా అని చెప్పి చాలా మంది అయితే అడిగారు. ఇద్దరైతే పర్టికులర్ గా ముఖ్యంగా 2 lakhsతో ఆ బడ్జెట్ లో వర్కౌట్ అవుతుందని చెప్పారు. ఎందుకంటే స్టార్ట్ చేసింది కూడా నేను స్టార్ట్ చేయడం కూడా ఆ 2 lakhsతోనే ఆ క్లాతింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశా. స్టార్టింగ్ లో బై చేసుకోవడం ఎన్ని పీసెస్ బై చేసుకోవాలి అని చెప్పి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఈ వీడియో చూసిన వాళ్ళకి నా పర్సనల్ ఐడి కూడా నేను ట్యాగ్ చేస్తున్నా. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఐడిలో మీరు పర్సనల్ నాకే డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు. చాలా మంది కూడా మన స్టోర్ నెంబర్ మెసేజ్ చేస్తున్నారు. కొంతమంది రెస్పాండ్ అవ్వకపోయినా సరే నా పర్సనల్ నెంబర్ కూడా మెసేజ్ చేస్తున్నారు. ఆ ఐడికి అనేది మీరే మీ స్టోర్ డీటెయిల్స్ షేర్ చేశారంటే పర్టికులర్ మీకు ఎంత మినిమం బై చేసుకోవాలి, స్టోర్ డిజైనింగ్ కావచ్చు. చాలా మంది కూడా స్టోర్ ఓపెనింగ్ కి ఫర్నిచర్ కే చాలా అమౌంట్ అనేది ఎక్స్పెన్సివ్ గా వేర్ చేస్తున్నారు. దానికి కూడా నా దగ్గర అనేది ఒక పాయింట్స్ అనేది ఉన్నాయి బ్రో. చాలా మంది ఇలాంటివి చెప్పడానికి ప్లాన్స్ మీరు బై చేసుకోవాలి ఇలా అని చెప్తున్నారు. నా దగ్గర అయితే అలాంటివి అంతా ఏముండదు. హోల్సేల్ గురించి కావచ్చు అండ్ కొత్తగా స్టోర్స్ పెట్టుకునే వాళ్ళకి కావచ్చు ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది నేను మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్.